ఏపీ రాజకీయాలు ఇప్పుడు రెండు విషయాల చుట్టూ తిరుగుతున్నాయి. అధికారం కోసం హోరాహోరీగా తలపడుతున్న చంద్రబాబు, జగన్, పవన్లో ముఖ్యంగా వివేక, కేసీఆర్ అంశాలను ప్రస్తావిస్తున్నారు. వివేక మర్డర్ను, కేసీఆర్ జోక్యాన్ని ఎత్తుచూపుతున్న చంద్రబాబు, పవన్లో జగన్ టార్గెట్గా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. బాబు, పవన్ ఆరోపణల్ని ధీటుగా తిప్పికొడుతోన్న జగన్ హత్యలు చేసిన వాళ్లే తిరిగి తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. మన మీద నేరం పెట్టారు. వాళ్ళ ఇంట్లోకి పోయి నేను చంపించినట్టు, తెలుగుదేశం ప్రభుత్వం చంపించినట్టు ఎంత దారుణమో మీరే ఆలోచించండి. ఈ జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఆడతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటిది వస్తే అందరిపైన కేసులు పెట్టి జైలుకు తీసుకుపోతారు. తమ్ముళ్ళు, ఈ రాష్ట్రంలో భద్రత ఉండదు. ఊరికొక రౌడీ ఉంటాడు. ఎక్కడికక్కడ రౌడీజం పెరిగిపోతుంది. ఆడబిడ్డలకు భద్రత ఉండదు. మీ ఇంట్లో అత్యంత కిరాతకమైన తోబుట్టిన తండ్రి తోబుట్టుని చంపేసే దానికి మీరేం చేయలేకపోతున్నారే? రేపొద్దున ప్రజలకి మీరేం చేస్తారు? మీరు మా పిల్ల తండ్రి చనిపోయిన బాధ ఎందుకు లేదు మీకు? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? సొంత పిల్ల తండ్రి మీద మీకు అంత బాధ్యత లేనప్పుడు ప్రజల మీద ఏం బాధ్యత ఉంటుంది మీకు? సొంత పిల్ల తండ్రి అత్యంత దారుణంగా హత్యకు గురైతే ఈ రోజుకి దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే మనకేం న్యాయం చేస్తారు? నిజంగా భయం వేస్తుంది. ఆలోచించాలి మీరు. అధికారంలోకి రావడం కోసం ఏ స్థాయికి దిగజారిపోతాడు అనంటే చివరికి తానే హత్యలు చేయిస్తాడు. ఆ హత్యలు చేయించిన తర్వాత సాక్ష్యాధారాలను తుడిచిపెట్టేందుకు తానే సిట్ అని చెప్పి ఒక కమిటీ కూడా వేస్తాడు. ఆ సిట్ అనే కమిటీ ఏమిటో తెలుసా? తాను సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టుగా కమిటీ చేస్తాడు. చిన్నానను అతి దారుణంగా చంపించింది వీరే. ఆ తర్వాత మళ్ళీ బురద జల్లేది వీళ్ళే. ఈయన తప్పులు చేశాడు. తెలంగాణ ప్రభుత్వం ఈయన జుట్టు ఆయన చేతుల్లో ఉంది, కేసీఆర్ చేతుల్లో ఉంది. ఈయనే మాయల పకీర్ అయితే ఈ మాయల పకీర్ని ఆడించే గొప్ప నాయకుడు ఆ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మనమంతా కట్టుబట్టలతో వచ్చాం. ఇప్పుడు మన జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నాడు కేసీఆర్. ఈరోజు మీరు చూస్తే నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు. నాకు రిటర్న్ గిఫ్ట్ ఏదంటే 1000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి పంపించాడు. ఈ డబ్బులు పెట్టి మన దగ్గర ఓట్లు కొని కేసీఆర్కి మద్దతుగా బాంఛన్ నీ కాళ్లు మొక్కతానని ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సాష్టాంగా ప్రమాణం చేసే పరిస్థితి వచ్చాడు, వందనం చేసే పరిస్థితికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారా? ఆందోళన చేస్తా ఉంటే భయం ఆయనకి. కేసీఆర్ గారు అంటే ఎవరు తీసుకుంటాడు? తెలంగాణలో మన ఇల్లు, మన భూములు నేను చూస్తాను, తీయండి. తెలంగాణ పాకిస్తాన్ అనుకుంటున్నారా? తెలంగాణ పాకిస్తానా? ఏం పౌరుషం లేదా మనకి? తెలంగాణలో భయపెడితే ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మీరు మార్చేస్తారా? మీరు పౌరుషం లేదా మనకి? ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో రాజకీయాలు చేయకూడదు, కానీ తెలంగాణ వాళ్ళు వచ్చి ఆంధ్ర రాజకీయాలు చేస్తా ఏం మాట్లాడతారా మీరు? హరికృష్ణ శవం పక్కన పెట్టుకొని టీఆర్ఎస్ నేతలతో, కేటీఆర్తో పొత్తు కోసం మాట్లాడతారు. వాళ్ళేమో కుదరదయ్యా చంద్రబాబు, నీతో పొత్తు పెట్టుకోము అని వాళ్ళు అన్నారు. వాళ్ళు అనితే అంతవరకు ఏమండు. దాని తర్వాత ఏమంటాడు? అదే టీఆర్ఎస్తో నేను పోరాడుతా ఉన్నానని చెప్పి ఈరోజు మనకు బిల్డప్ ఇస్తాడు. ఆయన చేస్తే సంసారం, వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే వ్యభిచారం, ఆయన చేస్తే న్యాయం, ఇంకొకరు ఎవరైనా చేస్తే అన్యాయం.